హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రొయ్య పొట్టు పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. రొయ్య పొట్టు అంటే ఏమీ లేదండి, రొయ్యలు ఉంటాయి కదా, ఆ రొయ్యలు అనేవి డ్రై చేసి ఈ విధంగా మనకి మార్కెట్లో అయితే అమ్ముతారండి. అవి తెచ్చుకుని ఈ విధంగా పొడి చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను చూడండి. ముందుగా రొయ్యలు అనేవి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఒక 3 టైమ్స్ అయినా. చిన్న చిన్న ఇసుక రాళ్ళు ఉంటాయండి, మనకి ఆరబెడతారు కాబట్టి రొయ్యలు అనేవి ఇసుక రాళ్ళు అనేవి తగులుతాయండి. అవి లేకుండా శుభ్రంగా మనం ఒక 3 టైమ్స్ అయినా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టాలండి. అట్లీస్ట్ ఎండలో 1 అవర్ అయినా ఆరబెట్టాలండి. అసలు తడి అనేది ఉండకూడదండి. తడి ఉంటే పొడి అనేది తొందరగా పాడైపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం పొడి చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఎలాంటి ఆయిల్ లేకుండా మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం ఈ పొడిలో ఎలాంటి ఆయిల్ కూడా యూజ్ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా డ్రై చేసుకోవాలండి. ఈ రొయ్యలు కూడా చూడండి బాగా డ్రై అయిపోయినాయండి. మనకి తడి అనేది ఉంటే పొడి అనేది తొందరగా పాడైపోతుందండి. సో ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి కాబట్టి ఇవన్నీ మిక్సీలో వేసుకుందామండి. ఇప్పుడు మనం రొయ్యలు కూడా ఇందులో వేసుకుని ఇవి కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా రోస్ట్ చేసుకుందామండి. రొయ్య అనేది అసలు మెత్తదనం అనేది ఉండకూడదండి. మనకి ఇలా పట్టుకుంటే విరగాలండి, ఆ విధంగా రోస్ట్ అవ్వాలండి. చూడండి, ఈ విధంగా మనకి విరిగిందంటే కరెక్ట్గా సరిపోతుందండి పొడికి. ఇప్పుడు మనం ఇవి కూడా మనం మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఇది ఎక్కువగా పొడి నిల్వ ఉండాలంటే మనకి ఇలాంటి గాజు కంటైనర్లు స్టోర్ చేసుకుంటే పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. పొడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకుని తింటే టేస్ట్ అసలు ఎవ్వరు వదిలిపెట్టరండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ లైక్ చేసేయండి. ఇలాంటి మోర్ అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.